ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై వైసీపీ వేటు అనేక రకాల చర్చకు తెరలేపింది. ఎవ్వరూ ఊహించని విధంగా దువ్వాడపై సస్పెన్షన్ వేటు వేయటం ఉరుములేని పిడుగులా ఉందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని సస్పెన్షన్ ప్రకటనలో పేర్కొన్న ఆయనపై అలాంటి ఆరోపణలు లేకపోవటం చర్చనీయాంశమవుతున్నాయి. ఫ్యామిలీ వార్లో దువ్వాడ ప్రవర్తన శృతిమించిపోయిందనే అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది. ఈ విషయంలో ఎప్పుడు పార్టీ నుంచి దువ్వాడను వారించిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు అకస్మాత్తుగా ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపేందుకు మరో బలమైన కారణం ఉందంటున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత వీర విధేయుడిగా చాటుకుంటారు. జగన్ కూడా దువ్వాడపై అభిమానాన్ని ఎప్పుడూ దాచుకోలేదు. ఈ కారణంగానే దువ్వాడపై స్వయాన ఆయన భార్య ఫిర్యాదు చేసిన మాజీ సీఎం జగన్ అది వారి కుటుంబ వ్యవహారంగా వదిలేశారంటున్నారు. దీంతో దువ్వాడ తన ప్రేయస్తో కలిసి మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వడం, తమ సంబంధాన్ని గొప్పగా ప్రచారం చేసుకోవడంపై ప్రజల నుంచి యావగింపు ఎదుర్కొన్నారని అంటున్నారు. ఈ ఎఫెక్ట్ పార్టీ పైన ఉంది. ఇదంతా దాదాపు ఏడాదిగా కొనసాగుతోంది. అయితే ఈ ఏడాది కాలంలో పార్టీకి జరుగుతున్న నష్టంపై ఎప్పుడూ ఆందోళన చెందిన వైసీపీ ఇప్పుడు ఆకస్మికంగా వేటు వేయడం ఎందుకన్న చర్చ జరుగుతోంది. దువ్వాడ సస్పెన్షన్ పై వైసీపీ వర్గాల్లోనూ రకరకాల చర్చ జరుగుతోంది. అయితే దువ్వాడ సస్పెన్షన్ వెనుక ఓ పెద్ద రీజన్ ఉందని తాజాగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తన ప్రేయసి మాధురితో కలిసి డిజిటల్ మీడియాకు ఎక్కువ ఇంటర్వ్యూలు ఇస్తూ ట్రెండింగ్ లో ఉంటున్న దువ్వాడ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టీడీపీ యువనేత లోకేష్ ను ప్రశంసించారని అంటున్నారు. ఇదే ఆయనపై వైసీపీ ఆగ్రహానికి అసలు కారణమని టాక్ వినిపిస్తోంది. ఆ ఇంటర్వ్యూలో ఉప ముఖ్యమంత్రి పవన్ తో పాటు లోకేష్ సమర్థుడైన నాయకుడంటూ దువ్వాడ జంట కీర్తించారట. ఇది ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ నేతకు నచ్చలేదని ఆ విషయాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లడంతోనే ఆయనపై వేటు వేశారని చెబుతున్నారు. ఇక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 2.5 దశాబ్దాల క్రితం నుంచి రాజకీయాల్లో ఉంటూ మా లీడర్ గా ఎదిగారు దువ్వాడ శ్రీనివాస్. ఆయనలో రాజీలేనితనం, నోటి దురుసు కలిసి అందలాలు అందకుండా చేశాయని సన్నిహితులు అంటుంటారు. ఆయనను చేరదీసి పదవులు ఇచ్చిన వారు ఇద్దరు. ఒకరు దివంగత వైఎస్ఆర్, రెండవ వారు జగన్. వైఎస్ఆర్ ఆయనకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి ఇచ్చి జిల్లాలో కీలక నేతగా నిలబెడితే, జగన్ ఆయనకు గత 3 ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చి ప్రోత్సహించారు. అయితే విజయం అన్నది ఆయనకు దక్కలేదు. జగన్ మాత్రం ఆయనకు అధికారిక హోదా ఉండాలని ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ సరైన తీరున పాలిటిక్స్ చేసి ఉంటే ఈ పార్టీకి మంత్రి అయ్యి ఉండేవారు. కానీ ఆయన తాను అనుకున్నదే నమ్ముతారు, అదే బాటలో వెళ్తారు. దాంతో సొంత పార్టీలో కూడా ఆయనకు పడని వారు తయారయ్యారు. ఇదిలా ఉంటే శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గానికి చెందిన దువ్వాడ 2019 ఎన్నికల్లో ప్రస్తుత కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుపై పోటీ చేసి ఓడిపోయారు. తొలి నుంచి కింజరపు కుటుంబానికి రాజకీయ ప్రత్యర్థిగా ఉంటూ వస్తున్న దువ్వాడ ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేస్తూ వరుస ఓటములతో కుదేలయ్యారు. అయితే ఆయన పోరాటాన్ని మెచ్చుకుని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. దీంతో మాజీ సీఎం జగన్ కి వీర విధేయుడిగా గుర్తింపు కోసం ప్రయత్నించిన దువ్వాడ తన నోటుకొచ్చినట్లు మాట్లాడి అనేక కేసులను ఎదుర్కొంటున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. సినీ నటుడు పోసాని అరెస్టు తర్వాత దువ్వాడ పేరే ఎక్కువగా వినిపించింది. ఇదే సమయంలో ఆయన డిప్యూటీ సీఎం పవన్, యువనేత లోకేష్ ను పొగుడుతూ ఇంటర్వ్యూలు ఇవ్వడం వైసీపీలో ఆయన వ్యతిరేకులకు అస్త్రంగా పనికొచ్చిందని అంటున్నారు. ఈ కారణంగానే వైసీపీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ అయ్యారనే చర్చ జరుగుతోంది. ఇంత హఠాత్తుగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో చాలా మంది వైసీపీ నేతలకే అర్థం కాలేదట. వైసీపీ పార్టీలో చేరేందుకు రాజీనామాలు చేసిన ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదించడం లేదు. కానీ పిల్లలు పుడితే జగన్ పేరే పెట్టుకుంటామని చెబుతున్న దువ్వాడను మాత్రం ఎమ్మెల్సీ పదవిలో ఉండగానే సస్పెండ్ చేశారు. అందుకే తెర వెనుకేదో జరిగిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే సొంత పార్టీలో కూడా తాను అంటే గిట్టని వారు ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఎవరేమనుకున్నా జగన్ తనకు దేవుడని, ఆయన కోసం ప్రాణం ఇస్తారని ఎమోషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయనకు వ్యతిరేకంగా ఉన్నవారే ఇలా చేయించారు అని దువ్వాడ అభిమానులు అంటున్నారు. అయితే దువ్వాడ నోటి దురుసు వల్ల ఆయన ఇటీవల కాలంలో వ్యక్తిగత జీవితంలో పడిన ఇబ్బందులతో తన ఇమేజ్ ను, పార్టీ ఇమేజ్ ని పణంగా పెట్టిన కారణం చేత ఈ విధంగా జరిగిందని పార్టీలో అంటున్న వారు ఉన్నారు. బలమైన నాయకుడిగా జిల్లాలో ఉండాల్సిన దువ్వాడ
స్వయంకృతాపరాధంతోనే అంతా చేసుకున్నారని అంటున్నారు. మొత్తానికి దువ్వాడ సస్పెన్షన్ గల కారణంగా కూడా ఓ మిస్టరీగా మారిందని అంటున్నారు.